మొత్తం కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై మనం చూసుకున్న ఫేస్బుక్లలో ఎప్పుడు మనం ఏలు కిందికి మీదికి కొట్టుకుంటూ చదువుకున్నా కూడా మన మెదడుకి ఎక్కదు. ఆ తర్వాత ఇంకో జోక్ వస్తుంది, లేకపోతే ఇంకో విషాదకరమైనటువంటి వార్త వస్తుంది, లేకపోతే ఇంకేదో దానికి భిన్నమైన వార్తలు వస్తాయి. దాని విషయం వరకు ముందుగా జరిగిందని మర్చిపోతాం. అంటే మన మెదడు అతలాకుతలం అయిపోయి దేని మీద కూడా కేంద్రీకరించినటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. అంటే మన మెదళ్లలో సామ్రాజ్యవాద శక్తులు, విశ్వ సంస్కృతి ఇవన్నీ కూడా ఒక చిప్పును మన మెదడులో పెట్టినవాడు. ఆ చిప్పు మనల్ని కదిలిస్తాను, మన ఆటలాడిస్తాను, మన కదలికలన్నింటినీ కూడా అది గమనిస్తుంది. రోబోట్ లాగా మన చర్యలన్నీ కూడా వాడు కంట్రోలింగ్ చేసేటువంటి పరిస్థితి అలా సామ్రాజ్యవాద దేశాలు కావచ్చు, లేకపోతే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వర్గాలు కావచ్చు, మూఢనమ్మకాలు ప్రచారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు. ఇక్కడ మన సరితగా చెప్పింది మతం మీద చాలా విషయాలు చెప్పచ్చు. ఆ మతోన్మాద విషయాలు కావచ్చు మనల్ని నడిపించేటువంటి స్థితి ఇలా భారతదేశంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక భాష ఒక వారం ఉండొచ్చు, ఇంకా తొందరగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భారతదేశం అనేది అనేక నాగరికతలు, అనేక జాతులు, తెగలు, అనేక కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నటువంటి ఒక ప్రపంచ సంగ్రహ స్వరూపం మన ఇండియా. అంటే ప్రపంచంలో లేనటువంటి భాషలు, ప్రపంచంలో లేనటువంటి కులాలు, ప్రపంచంలో లేనటువంటి నాగరికతలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, తిండి వ్యవహారాలు ఇవన్నీ కూడా భారతదేశంలో మనకు కనబడుతుంటాయి. అందుకోసం మనకు హిందీ వస్తే హిందీ వచ్చినోడికి తెలుగు రాదు, తెలుగు వచ్చినోడికి తమిళం రాదు, తమిళం వచ్చినోడికి మలయాళం రాదు, ఇట్లా పోతే కన్నడం రాదు, లేకపోతే మరాఠీ రాదు, ఒరియా రాదు, గుజరాతీ రాదు, ఇట్లా రకరకాల భాషలు ఇక్కడ ఉన్నాయి.